సేవ అని సాకు చూపెడతారు. ఫైనల్గా చేస్తుంది ఈ దేశంలో వాళ్ళు చెప్పినట్టు నడిచేటట్టు. గిరిజన ప్రాంతాల్లో ఒక గిరిజనుడు క్రైస్తవుడు ఎందుకు అయ్యాడండి? ఒక గిరిజనుడు ముస్లిం ఎందుకు అయ్యాడు? గిరిజన ప్రాంతంలో ఒక చట్టమే ఉంది, 170 యాక్ట్. ఒక హిందువుగా నువ్వైనా నేనైనా సరే ఓసీనో పీసీనో అక్కడికి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోలేం, అక్కడ ఒక షాప్ పెట్టుకోలేం, అక్కడ ఒక హోటల్ నడపలేం. బికాజ్ 170 యాక్ట్ గిరిజనుడికి మాత్రమే అక్కడ హక్కు. మరి అట్లాంటి చోట్ల చర్చ ఎట్లొచ్చింది? అట్లాంటి చోట్లను క్రిస్టియన్ ఎట్లొచ్చాడు? అలాంటి చోట్లను ముస్లిం ఎట్లొచ్చాడు? వాళ్ళకి ఆ సంస్థలు అక్కడ జాగ్రత్తగా బాగా వేస్తున్నాయి, మతం మార్చగలుగుతున్నాయి అక్కడ. ఎందుకని? ఆ స్వచ్ఛంద సంస్థల్లో 4 రోజులు పనిచేశాక మనోడేలే అన్నటువంటిది, పెళ్లి చేసుకో ఇందులో అమ్మాయిని, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని మార్చు. ఇవే అక్కడ జరుగుతున్నది. మరి నిజంగా నీకు నిజాయితీ ఉండుంటే గనక హిందూ అమ్మాయిని హిందువులాగానే ఉండనిచ్చి నువ్వు క్రిస్టియన్ నువ్వు ముస్లిం లాగానే జరపచ్చుగా. నీ మతంలోకి మళ్ళీ ఎందుకు మార్చుకుంటావు? మరి పోనీ నువ్వు హిందువుగా మారచ్చుగా, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు లేదా అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు. మారుతున్నారా? లేదు. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? విదేశాల నుంచి వస్తుంది. మొన్న మధ్యన మీకు గుర్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాకప్పుడు 30,000 మంది మహిళలు అని ఎత్తినప్పుడు అదంతా ఒక్కకపోయింది. ఒక అమ్మాయిని రక్షించారు అప్పుడు విజయవాడ పోలీసులు. ఇది కాశ్మీర్